ఏంటో ఈరోజు ఈ మహాతలికి సర్వీసింగ్తో స్టార్ట్ అయింది. రోజంతా ఎన్ని సర్వీసులు చేయాలో. ఆగో, ఇందాకటి నుంచి టీ పట్టుకుని తిరుగుతుంటే కనిపించట్లేదా? నోటికి వినా అల్సర్ వచ్చిందా? పిలవచ్చు కదా. ఏ నీ కళ్ళకేమన్నా సైట్ వచ్చిందా? చూడొచ్చు కదా. చూడు, నేను వేరే మూడ్ లో ఉన్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. మాకింకేం పని లేదు మరి. పేపరా? శైలు, అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావమ్మా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నావమ్మా. నిన్ననే కదా ఫోన్లో గంటసేపు మాట్లాడారు. ఫ్యామిలీ మొత్తం తాడని అనుకుంటా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? అయ్యో, మీరు టీలు మోస్తున్నారేంటి? అంటే అది మీ అమ్మాయి కోసం అండి. ఏంటి, పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే అల్లుడి చేత పనులు చేస్తున్నావా? అంటే 6 నెలల తర్వాత చేయించొచ్చా అండి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బాబు. చెల్లెమ్మా, అల్లుడితోనే కబుర్లు చెప్తూ ఉండిపోతారా? అయ్యో లోపలికి రామ్మా. అన్నయ్య గారు, బాబు నువ్వు కాస్త బ్యాగ్ లోపల పెట్టేస్తావా? నేనా? అదే చేత్తో టీ కూడా వేడి చేసి తీసుకురా. వెళ్ళండి. ఏంటో నా బతుకు. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉందన్నయ్య? లక్షణంగా ఉందమ్మా. చిన్న ఆపరేషనే కదా, ప్రాబ్లం ఏం లేదు. అంతే అన్నయ్య, ఈ దెబ్బతో మీకు పట్టిన దిష్టి పోయిందనుకోండి. మంచి మాట చెప్పావమ్మా. ఎప్పుడూ బోసుగా ఉండే మా ఇల్లు శైలు రాకతో సందడిగా మారింది. ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. ఇంత అభిమానించే అత్తారిల్లు దొరకటం దీని అదృష్టం అన్నయ్య. మా అదృష్టం కూడానమ్మా. ఓకే ఓకే, చాలు చాలు, కబుర్లన్నీ ఇక్కడేనా? పదండి లోపలికి వెళ్దాం. రామ్మా. పదండమ్మా. అమ్మా, కొంచెం నెయ్యి వేసుకో. వద్దమ్మా, అన్నయ్య గారికి వెయ్యి. నో, అంకిల్కి ఎక్కువ ఫ్యాట్లెస్ డైటే ఇస్తున్నాను. నువ్వు కూడా వంటలో ఆయిల్ తక్కువే. అసలే నాన్న కనీసం వాకింగ్ కూడా వెళ్ళడు. ఈ ఓవర్ ప్రేమల మధ్య నాకు టిఫిన్ అవసరమా? అల్లుడు గారు, మీరేంటి అంత మొహమాటంగా తింటున్నారు? భలేవారే, నా బాతు మొహానికి మొహమాటం కూడానా? అదేం లేదండి, తింటున్నాను. ఈ విషయం వీడికెలా తెలిసింది? క్యాజువల్ గా అన్నాడా, కనిపెట్టే అన్నాడా? అదేంటి బాబు అలా అంటావు? నీకే నిండు చందమామలా ఉంటావు. ఊరుకుండా అంటే చందమామ తెల్లగా ఉంటాడు, నేనేమో చెట్ల మీద గింతె కోతులా ఎర్రగా ఉంటాను కదా. అసలు పోలికే లేదు. డౌట్ లేదు, వినేశాడు. ఏమే, మనం మాట్లాడుకున్నది అల్లుడితో ఏమైనా చెప్పావా? లేదమ్మా. ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజన్ జరిగిరా? అదే నాన్న, ఇడ్లీ వేసుకోవాలా దోశ వేసుకోవాలా అని. దానికి ఆలోచన ఎందుకండి, 2 కలిపి తినండి, అదిరిపోద్ది. అవునా? పోను పని చేయరా, 2 కలిపి మిక్సీ వేసి తీసుకురా, పూతో తినేస్తారు. ఐడియా అదిరిపోయిందండి. అందులో అల్లం చట్నీ ఏమంటారా లేదా పల్లి చట్నీ ఏమంటారా? నీ బొందరా, నీ బొంద. చెల్లెమ్మ ఊరెళ్ళేంత వరకు నువ్వు వంటగదిలోకి వెళ్ళావంటే అంతే. అమ్మ శైలు, ఆ వంట సంగతి ఏదో నువ్వు చూసుకోమ్మా. అలాగే మామయ్య. అవును శైలు, మధ్యాహ్నం భోజనంలోకి ముదిరిపోయిన మునక్కాయల సాంబార్ చేయి, సరేనా? అమ్మ శైలు, ఏంటమ్మా ఇది? ఫుడ్ కాంపిటీషన్ పెట్టినట్టు ఎంత పెట్టావేంటి? సో సారీ అంకుల్.
అవును చెల్లెమ్మా, ఇంతకీ బావగారికి ఏం చెప్పొచ్చావు? నా ఫ్రెండ్ కూతురు పెళ్లి షాపింగ్కి పోచంపల్లి వెళుతున్నావని చెప్పొచ్చానన్నయ్య. మంచి పని చేసావమ్మా. అమ్మా, నాన్నని చీట్ చేస్తావా? అమ్మకి పిల్లల తర్వాతే ఎవరైనా. అల్లుడు గారు, నీలుని కూడా తీసుకురావాల్సిందమ్మా. దానికి మీ విషయం చెప్పలేదన్నయ్య. అది శైలులా కాదు, చాలా సెన్సిటివ్, అస్సలు తట్టుకోలేదు. ఇక్కడేమో రివర్స్, మీ శైలుని ఎవ్వరూ తట్టుకోలేరు. దీనికి ఏది దాచుకోవటం తెలీదు బాబు, కోపం అయినా ప్రేమైనా. డిలే, నేను ఆఫీస్కి బయలుదేరాలి, కార్ క్లీన్ చేయి. రే, మీ అత్తగారిని ఇంట్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్తాంటావేంట్రా? ఒకరోజు లీవ్ తీసుకోవచ్చు కదా. కుదరదు నాన్న, ఈరోజు డెమో షూట్ ఉంది. హాఫ్ డే అయినా పర్మిషన్ తీసుకోరా? వదిలేయండి అంకుల్, వర్కే ఫస్ట్, తర్వాతే ఏదైనా. మీరు వెళ్ళిరండి అల్లుడు గారు, నేను అన్నయ్య గారితో కాసేపు కాలక్షేపం చేసి బయలుదేరుతాను. సరే అండి. ఇవాళ వెళ్ళిపోతారండి? ఈరోజు ఉంటారనుకున్నానే. ఉండొచ్చు కదమ్మా. అయ్యో, ఆయనకి రాత్రికల్లా వచ్చేస్తానని చెప్పాను అన్నయ్య. సర్లేమ్మా, ఇప్పటినుంచే ఎందుకు, సాయంత్రం కదా వెళ్ళేది, ముందు నువ్వు తిను. అంతేనండి, ఎన్ని రోజులు ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత సంతోషంగా ఉన్నామన్నదే ముఖ్యం. మీ శైలజమ్మ గారి సావాసం అంతేగా? అంతే కదండి. మా బాలు పర్ఫెక్షనిస్ట్ మ్యామ్. తనకి 100% నచ్చే సాటిస్ఫై అయితేనే మూవ్ ఆన్ అవుతాడు. అందుకే ఈ రిహార్సల్స్. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? జూనియర్ రాజమౌళి అని బిరుదుమంటారా? భద్రాచలం మేడంకి క్రాక్. వాట్? అదే మేడం, క్రాక్ జగ్ బిస్కెట్స్ ఇవ్వమంటున్నాను. ఓ, ఐ రెస్పెక్ట్ యూ సో మచ్ మ్యామ్. మంచిది. సార్, కాస్ట్యూమ్ ఓకేనా? గుడ్. ఇది జస్ట్ కలర్ సెలెక్షన్ కోసమే, రిహార్సలే కదా. నాకు నచ్చలేదు. మొదలెట్టింది. ఇలా మోడర్న్ గా కనిపించే బదులు వెరైటీగా కింద పంచే, పైన టీషర్ట్, దానిపైన బ్లేజర్. ఆ తర్వాత పోస్టర్ పైన పేడ. బాలు, నీకు క్రియేటివిటీ లేదయ్యా. ఇందులో ఏం క్రియేటివిటీ ఉంది మేడం? ముస్టోడు బట్టలు లేక ఆ ఇంట్లోంచి ఏరుకొచ్చినట్టుంటుంది. అదేనయ్యా వెరైటీ. వీడేంటి అవతారంగా ఉన్నాడు అని ఆడియన్స్ అదే పనిగా చూస్తారు. యాక్చువల్లీ మేడం, మీ ఐడియా చాలా బాగుంది. ఒక పని చేద్దాం. ఈ ఐడియా మనం సెకండ్ ఆప్షన్ కింద ఉంచుకుందాం. ఈ యాడ్ రిలీజ్ అయ్యాక దాని రెస్పాన్స్ని బట్టి ఈ ఐడియా ప్లాన్ చేద్దాం. ఏ ఇప్పుడెందుకు చేయకూడదు? మేడం, జనరల్గా మన సినిమాల్లో యావరేజ్ బ్యూటీని ఫస్ట్ చూపించి స్టన్నింగ్ బ్యూటీని తర్వాత రిలీజ్ చేస్తారు. ఎందుకు? అవును, ఎందుకు? ఇట్ గ్రాస్ప్ మోర్ అట్రాక్షన్. అంతెందుకు మ్యామ్, ఉదయం రాగానే మా కల్పన్ని ఆ డ్రెస్లో చూసి వావ్ అనుకున్నాను. తర్వాత మిమ్మల్ని చూశాక
తను నథింగ్ అనిపించింది. వీడు చాలా పెద్ద మాయనుడు. ఓకే, గాట్ ఇట్. జై, నీకు నచ్చినట్టు చెయ్యి. థ్యాంక్ యూ మేడం. ప్రాబ్లం సాల్వ్డ్ కదా సార్? ఇన్నాళ్ళకి నాకు కరెక్ట్ పార్ట్నర్ దొరికాడు. పైకొస్తావు, కల్పన దగ్గర పేపర్స్ ఉన్నాయి, లైన్స్ చూసుకో. ఓకే సార్. చెల్లెమ్మ, నీ కలుపుగోలుతనం, ఓపిక రెండూ శైలికొచ్చాయి. హాస్పిటల్లో తను నాకు చేసిన సేవలకి ఈ కాలంలో కూడా ఇలాంటి అమ్మాయిలుంటారా అని అంతా ఆశ్చర్యపోయారు. శైలు, నువ్వు మీ మామయ్య గారి దగ్గర కోడలిగా 100 మార్క్స్ కొట్టేశావుగా. అంకుల్ అందరిలో మంచి చూస్తారమ్మా, బాలులా కాదు. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రెడీలే, అమ్మాయికి హెల్ప్ చేయరా? అలాగే అయ్యగారు. చెల్లెమ్మ, నాకు మాటిస్తావా? ఏంటన్నయ్యా? శైలు ఎప్పుడైనా పొరపాటుగా ఆవేశంలో ఈ ఇంటిని బాలుని వదిలేస్తాను అంటే వద్దు అని వారించి నా కోడల్ని నా ఇంట్లోనే ఉండిపోమని చెప్పమ్మా. అదేంటన్నయ్య అలా అంటారు? అది ఎప్పటికీ మీ ఇంటి పిల్లే. వాళ్ళ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో నీకు తెలుసు కదమ్మా. వాళ్ళిద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదు. ఎక్కడ ఇద్దరు తెగేదాకా లాగుతారో అని భయంగా ఉంది. అలా ఏం జరగదన్నయ్య. మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. మీ ఆరోగ్య పరిస్థితి తెలుసు కదా. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే శైలుకి నేను నచ్చజెప్పుకుంటాను. ఆ మాట అన్నావు చాలు చెల్లెమ్మా. నాకిప్పుడు ఊపిరి పీల్చుకున్నంత ఆనందంగా ఉంది. టీ 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 టీ, బెడ్డి 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 టీ. రే, ఇది బస్ స్టాండ్ కాదురా, ఇల్లురా. అమ్మ శైలు, బస్టాండ్ అంటే గుర్తొచ్చింది. బస్సు ఎన్ని గంటలకమ్మా? 5 o'clock అమ్మా. సరే అయితే నేను బయలుదేరుతాను. అల్లుడు గారికి ఒకసారి కాల్ చేయి, నేను వెళ్ళొస్తానని చెప్పాలి. తను బిజీగా ఉంటాడులే. శైలు. సరే, చేస్తా. చెప్పాను కదా బిజీగా ఉంటాడని. కట్ చేశాడు. కాల్ కట్ చేస్తే బిజీగా ఉన్నావనే కాదు, దగ్గరలో ఉన్నావని కూడా అనుకోవచ్చు. అయ్యగారు, మన ఇంట్లో గడియారం పాడైనట్టుందండి. లేకపోతే బాలుగారు త్వరగా రావడం ఏంటండి? అదేం కాదులే, ఆంటీ బయలుదేరుతుంటారని వచ్చాను. కారు అవసరం ఉంటుంది కదా. మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. మీకు చెప్పకుండా వెళ్లాల్సి వస్తుందేమో అనుకున్నాను. వచ్చి మంచి పని చేశారు అల్లుడు గారు. ఈ మధ్య మావాడు బుర్ర బాగానే వాడుతున్నాడు. అవును అంకుల్, బాగా అత్తిగా వాగుతున్నాడు. శైలు. ఆహా. సరే అల్లుడు గారు, నేను బయలుదేరుతాను. తీసుకున్నా ఆంటీ. ఏంటి బాబు ఇవి? అంకుల్కి పెళ్లి షాపింగ్ అని అబద్ధం చెప్పారు కదా, అందుకే శారీస్ తీసుకొచ్చా. అంకుల్ దగ్గర కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తీసుకోండి. అయ్యగారు, నన్ను ఒకసారి రక్తం వచ్చేలా గిచ్చండి. అమ్మా, రక్తం వచ్చేలా గిచ్చామంటే కండ ఊడేలా గిచ్చారేంటి? నమ్మలేని నిజాలు చూసి తట్టుకోలే గిచ్చాలేరా? బాలు, మొన్ననే కదా ఆపరేషన్ అయింది. ఇప్పట్లో నాకు ఇలాంటి షాక్ల మీద షాక్లు ఇవ్వకరా ప్లీజ్. ఊరుకోండి అన్నయ్య. అందరూ కలిసి అల్లుడు గారిని ఆట పట్టించకండి. ఎంత ముందు చూపు. అమ్మా, బస్కి టైం అవుతుంది, పద. ఉండు, బొట్టు పెడతాను. శైలు, నీకు సపరేట్గా చెప్పాలా?
బాలు, నువ్వు చీరలు ఏ కారణంతో తీసుకొచ్చినా మా చెల్లెమ్మకు మాత్రం పుట్టింటి సారీలు అందాయిరా. రై, దిస్ ఈజ్ కాల్డ్ డెస్టినీ రా. అవునన్నయ్య, నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాలు, శైలు, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండండి. అన్నయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. నీలుని అడిగానని చెప్పు. అలాగే అన్నయ్య. బాలు, వరుణ్ పూణే నుంచి ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ వీక్ ఆంటీ. జాగ్రత్త, పరీక్ష బాగా రాయమని చెప్పండి. థ్యాంక్ యూ ఆంటీ, చెప్తాను. నానా, నువ్వు రెస్ట్ తీసుకో. ఆంటీ నేను బస్ ఎక్కిచ్చొస్తాను. అలాగేనమ్మా. అవసరం లేదు అంకుల్, ఆల్రెడీ క్యాబ్ వచ్చేసింది. అమ్మా బయలుదేరమ్మా. ఢిల్లీ, అన్నయ్య గారికి డైట్ ప్రకారం ఉండిపెట్టు. ఈసారి వచ్చేటప్పుడు నీకోసం నేతి గారెలు పట్టుకొస్తాను, సరేనా? అదే చేత్తో సునుండలు కూడా పట్టరండి అమ్మా. అలాగేలే. జాగ్రత్త అమ్మా. అన్నయ్య గారి మనసు కష్టపడే పని ఏది చేయకుండా చక్కగా చూసుకో. వస్తాను అల్లుడు గారు. మంచిదండి. అన్నట్టు మీ వీధి చివర బార్బర్ షాప్ బాబుని అడిగానని చెప్పండి. ఏమి అనుకోనంటే ఒక మాట బాబు, ఇవన్నీ మీకెలా తెలుసు? నిన్న మీ అమ్మాయి కాల్ రిట్రీవ్ చేయకుండా పొరపాటున కాన్ఫరెన్స్ కనెక్ట్ చేసిందిలేండి. శైలు, ఫూల్ అయిపోయావు. దానికి కొంచెం నోరెక్కువ. నువ్వేం పట్టించుకోకు బాబు. పర్లేదండి, మీరు బయలుదేరండి. ఢిల్లీ, అమ్మ లగేజ్ క్యాబ్లో పెట్టు. అలాగేనండి. అంకుల్, అమ్మని క్యాబ్ ఎక్కించొస్తాను. అలాగమ్మా. వస్తాను అన్నయ్య. అలాగే. వస్తాను బాబు. మంచిదండి. రే బాలు, ఆ వీధి చివర బాబుగాడు ఎవడరా? నీ పెద్ద కొడుకు. ఏంటమ్మా డల్గా ఉన్నావు? అమ్మ ఇంటికి వెళ్ళిపోయిందా? ఇందాకే రీచ్ అయిందంట, కాల్ చేసింది. ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అసలు అమ్మ నాన్నకి అబద్ధం చెప్పి రావడమే గ్రేట్ అంకుల్. అమ్మకి నాన్నంటే చాలా భయం. నాన్న మాటకి ఎదురు చెప్పదు. నా విషయంలోనే ఉదయం అమ్మ చెప్పినట్టు తల్లికి పిల్లల తర్వాతే ఏదైనా. మీ ఆంటీ కూడా అంతేనమ్మా. బాలుగాడు పుట్టకముందు నాతో వాకింగ్, క్యారమ్స్ ఆడడం, వర్క్లో హెల్ప్ చేయడం, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ నేనే అనేలా ఉండేదమ్మా. వాడు పుట్టాడు అంతే, తన ప్రపంచమే మారిపోయింది. అంకుల్, ఆంటీతో బాలు రిలేషన్ ఎలా ఉండేది? అది మాటల్లో చెప్పలేనమ్మా. వాడు వాళ్ళమ్మ పట్ల చాలా పాజిటివ్గా ఉండేవాడు. ఆ విషయంలో నన్ను కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఒకసారి వాడు దేనైనా నాది అనుకుంటే అంత ప్రాణంగా చూసుకుంటాడు. నిజంగా బాలులో అంత ప్రేమ ఉందా అంకుల్? మేఘాలెప్పుడు కఠినంగా కనిపిస్తాయమ్మా. అవి కరిగి వర్షం అయితే గాని వాడి చల్లదనం అర్థం కాదు. వాడు కఠినంగా మారడం వెనుక ఒక కథ ఉంది. వాడి స్వార్థం వెనుక ఒక విషాదం ఉంది. అంకుల్, ఏంటది? ప్లీజ్ అంకుల్, మీరు ఈ కండిషన్లో ఎమోషనల్ అవ్వకూడదు. సరే, ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం ప్లీజ్. సారీ అమ్మా, కంట్రోల్ చేసుకోలేకపోయాను. పర్లేదు అంకుల్, రేపు చెకప్కి వెళ్ళాలి కదా మీరు. బాగా రెస్ట్ తీసుకోండి. పడుకోండి అంకుల్. సరే అమ్మా.
అల్లుడి గారిలో నువ్వు చెప్పినంత క్రూరత్వం ఏం కనిపించట్లేదు శైలు. నువ్వేదో మాకు భారం అవుతావని చెప్పట్లేదు. నాకెందుకో అతనిది కాని ముసుగేదో వేసుకున్నారనిపిస్తోంది. సముద్రంలోని అల కూడా ఉప్పొంగుతూ భయంకరంగా కనిపిస్తుంది. కాని తీరాన్ని తాకగానే చల్లబడుతుంది. బహుశా తను కూడా ఆ తీరం కోసమే ఎదురు చూస్తున్నాడేమో. ఆ తీరం నువ్వే ఎందుకు కాకూడదు? Enjoy your honeymoon trip. I mean, honeymoon travel shoot. థ్యాంక్ యూ సార్. హనీమూన్ అనగానే షార్ప్ లుక్స్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళాక షార్ప్గా లవ్లో పడాల్సిందే. కూర్గ్, వాట్ ఏ రొమాంటిక్ ప్లేస్.